ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కుట్ర రాజకీయాలు ఆమె భవిష్యత్నే అయోమయంలో పడేశాయా? ఎన్నికల టైంలో చిన్నమ్మ రాజకీయాలతోనే ఏపీలో బీజేపీ మరింత బలహీనపడిందనే వాదన వినిపిస్తుంది. ఎన్నికల వేళ పార్టీని ఏకతాటిపై నడిపించాల్సి ఉండగా ఆమె వ్యక్తిగత స్వార్థ రాజకీయాలకి పార్టీని బలి చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల తర్వాత ఏపీ బీజేపీలో ఏం జరగబోతుంది? వాచ్ దిస్ స్టోరీ. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయ భవితవ్యం అయోమయంగా తయారైంది. ఎన్నికల ఏడాదిలో రాష్ట్ర బీజేపీ బాధ్యతలు తీసుకున్న పురంధేశ్వరి తన వైఖరితో పార్టీలో గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోశారు. అప్పటి వరకు సోము వీర్రాజు నాయకత్వంలో ఏకతాటిపై నడిచిన పార్టీని 2 గ్రూపులుగా విడగొట్టేశారు. సోము వీర్రాజు నాయకత్వంలో ఉన్నప్పుడు బీజేపీ క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి సారించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వివిధ కార్యక్రమాలు నిర్వహించేవారు. సోము స్థానంలో పురంధేశ్వరిని రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా నియమించినప్పటి నుంచి ఆమె పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలపై గురిపెట్టారు. సోము వీర్రాజు నాయకత్వంలో పనిచేసిన పలు జిల్లాల అధ్యక్షులని మార్చేశారు. రాష్ట్ర కార్యాలయంలోనూ దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నేతలని తొలగించి తన సొంత టీంను నియమించుకున్నారు. రాష్ట్ర చీఫ్ గా పురంధేశ్వరి ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రారంభమైన గ్రూపు రాజకీయాలు ఎన్నికల సమయానికి తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల ముందు వరకు రాష్ట్రంలో బీజేపీ జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేస్తుందని భావించారు. టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా ప్రకటించిన తర్వాత ఒంటరి పోరు వైపే బీజేపీలోని మెజారిటీ నేతలు మొగ్గు చూపారు. ఏపీలో బీజేపీకి భవిష్యత్తు ఉండాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలని, అందుకోసం ఒంటరి పోరే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తదనంతర పరిణామాలలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలుసుకుని ఎన్డీఏలో చేరడం వెనుక పురంధేశ్వరి ఉన్నారని బీజేపీలోని సీనియర్ నేతలు చెబుతూ ఉంటారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి పార్టీ కంటే సొంత బంధువర్గానికి ప్రాధాన్యతనిచ్చారని పార్టీ నేతలే పలువురు బహిరంగంగానే విమర్శించారు. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు సొంత చెల్లి కొడుకు నారా లోకేష్ ని ఢిల్లీకి తీసుకువెళ్లి హోంమంత్రి అమిత్ షాని కల్పించడం వెనుక పురంధేశ్వరి ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత టీడీపీతో బీజేపీ జత కట్టడం, టికెట్లు ఖరారు ఇవన్నీ బీజేపీ కనుసన్నల్లో కంటే చంద్రబాబు చెప్పినట్టుగానే జరిగాయని విమర్శలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా ఉన్న స్థానాలను తీసుకోవాల్సిన సమయంలో పురంధేశ్వరి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం బీజేపీకి మైనస్ గా మారిందనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో కనీసం 25 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నేతలు ఆశించారు. ఇందుకోసం టీడీపీతో గట్టిగా మాట్లాడాలని సీనియర్లు ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఢిల్లీ పెద్దలు ఏపీ బీజేపీలో జరుగుతున్న నష్టదాయక మార్పులను పట్టించుకోలేదు. ఇదే సమయంలో టీడీపీతో పొత్తు ఉన్నందున చంద్రబాబు ఆశించినట్టుగానే వ్యవహరించిన పురంధేశ్వరి కేవలం 6 ఎంపీలు, 10 అసెంబ్లీ స్థానాలకి బీజేపీని పరిమితం చేశారు. సీట్లు తగ్గించినప్పటికీ బీజేపీకి పట్టున్న స్థానాలను కాకుండా ఓడిపోయే స్థానాలను మాత్రమే తీసుకోవడానికి చంద్రబాబు ఒత్తిడి మేరకు పురంధేశ్వరి అంగీకరించారు. తాను పోటీ చేయడానికి రాజమండ్రి ఎంపీ సీటు ఇస్తే చాలు, పార్టీకి అవసరమైన సీట్లతో తనకేం పని అన్నట్లుగా పురంధేశ్వరి వ్యవహరించారు. దీనికి తోడు బీజేపీతో పొత్తుకు ముందే కొన్ని స్థానాలను టీడీపీ ప్రకటించడం కూడా బీజేపీలోని సీనియర్లకు నచ్చలేదు. మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్లకు అవకాశం ఇవ్వాలని, బీజేపీ గెలిచే స్థానాలను తీసుకోవాలని సీనియర్లు నెత్తి నోరు బాదుకున్నా కూడా పురంధేశ్వరి తన మరిది చంద్రబాబుతో కలిసి చేసిన కుట్రలు ఏపీ బీజేపీ పునాదుల్ని కదిలించి వేశాయి. దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్న వారిలో ఒక్కరికి కూడా పోటీ చేసే అవకాశం దక్కనీయకుండా పురంధేశ్వరి చేశారు. ఇక రాజమండ్రి నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన పురంధేశ్వరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాదిరిగానే అక్కడ సొంత టీంనే ఏర్పాటు చేసుకున్నారు. స్థానికుడైన సీనియర్ నేత సోము వీర్రాజుని పురంధేశ్వరి ఎక్కడా కలుపుకుపోలేదు. నామినేషన్ రోజున మాత్రం సోము వీర్రాజుతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత సోము వీర్రాజు ఎక్కడా ప్రచారంలో లేకపోవడానికి పురంధేశ్వరి వైఖరే కారణమని తెలుస్తోంది. మర్యాద కోసమైనా కనీసం సోము వీర్రాజు ఇంటికి వెళ్లకపోవడం, ఎన్నికల ప్రచారానికి ఆయనను పిలవకపోవడంతోనే ఆయన ప్రచారంలో పాల్గొనలేదని తెలుస్తోంది. దీనికి తోడు రాజమండ్రిలో సోము వీర్రాజు హయాంలో నిర్మించిన బీజేపీ కార్యాలయాన్ని కాదని ఎన్నికల కోసం పురంధేశ్వరి ఎన్నికల కార్యాలయాన్ని మరొక చోట ప్రత్యేకంగా ప్రారంభించడం కూడా సోము వీర్రాజుకి తీవ్ర మనస్తాపం కలిగించినట్లు తెలుస్తోంది. ఇలా సొంత పార్టీ కార్యాలయాన్ని, సొంత పార్టీ నేతలను నమ్మకుండా టీడీపీ నేతలను మాత్రమే పురంధేశ్వరి నమ్మడం కూడా ఆమెకు మైనస్ గా మారిందంటున్నారు. ఇలా పురంధేశ్వరి చేసిన వరుస తప్పిదాలతోనే ఏపీ బీజేపీ 2గా చీలిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక వర్గం పురంధేశ్వరికి అనుకూలంగా ఉంటే మరొక వర్గం పురంధేశ్వరిని వ్యతిరేకిస్తోంది.
ఇలాంటి పరిణామాలు గతంలో ఎప్పుడు ఏపీ బీజేపీలో చోటు చేసుకోలేదని, కేవలం పురంధేశ్వరి తీరుతోనే బీజేపీలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయని అంటున్నారు. ఇప్పుడు ఆ గ్రూపు రాజకీయాలే పురంధేశ్వరికి ఎసరు తెచ్చేలా మారాయంటున్నారు. తాను పోటీ చేసిన రాజమండ్రితో పాటు ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో కనీసం సగమైన బీజేపీ గెలిస్తేనే పురంధేశ్వరి రాజకీయ భవిష్యత్తు సజావుగా సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ బీజేపీ గెలిచే స్థానాలను కాకుండా ఓడిపోయే స్థానాలను తీసుకొని ఓటమిని ముందే డిసైడ్ చేసుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కనీసం పురంధేశ్వరి అయినా రాజమండ్రిలో గెలుస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రిలో పురంధేశ్వరి ఓడిపోతే ఆమె రాజకీయ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. పురంధేశ్వరి ఓడితే ఆమె నిర్ణయాలే ఆమెకు శాపంగా మారి బీజేపీ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించే అవకాశాలు లేకపోలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే పురంధేశ్వరి కుట్ర రాజకీయాలపై సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారంటున్నారు. కాంగ్రెస్ లో దశాబ్ద కాలం పాటు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేయడానికి అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ఆర్ హవా ఆమెకు కలిసి వచ్చిందని, ఇప్పుడు మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయాలే ఆమె భవిష్యత్తును ముగించేలా ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే గెలుపు మీద ఏమాత్రమూ నమ్మకం లేకపోవడంతో పోలింగ్ తర్వాత ఏపీ బీజేపీ నేతలెవరూ కూడా పెదవి విప్పడానికి సాహసించడం లేదు.